పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, సివిల్ సప్లైస్ కమిషనర్ ఐఏఎస్ వీర పాండ్యన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆధోని వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు ఈసా బాషా, కర్నూలు జిల్లా అధ్యక్షుడు నదీం హుసేన్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ మండలిలో 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఆధోని డివిజన్ అధ్యక్షుడు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఈసా బాషాకు అవార్డు మరియు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈసా బాషాతో పాటు వినియోగదారుల రక్షణ మండలి కర్నూలు జిల్లా అధ్యక్షుడు నదీం హుసేన్ కూడా అవార్డు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, సివిల్ సప్లైస్ కమిషనర్ ఐఏఎస్ వీర పాండ్యన్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వినియోగదారుల సంఘాలు ముందంజలో ఉన్నాయని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. బియ్యపు అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని, వారిపై ఇక నుండి పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని మంత్రి తెలిపారు. కర్నూలు నుంచి శ్రీ ఎం నదీం హుస్సేన్ గారు, అలాగే బిఎం ఈషా గారు. శ్రీకాకుళం శ్రీ మగడి రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రీ లకినాన సృష్టించడానికి ఆకాంక్షిస్తూ మనం ఎల్లప్పుడూ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సంపూర్ణంగా సమిష్టిగా మేమంతా కలిసి ముందుకు తీసుకెళ్తామని ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞ. గట్టిగా మీ కర్తాల ధనుల మధ్య చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. జ్యోతి ప్రజ్వలనం అంటేనే అది ఒక విజ్ఞానానికి ప్రతీక, నాలెడ్జ్ అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ముఖ్యంగా మనకి తదుపరి కార్యక్రమంగా ప్రేయర్ సాంగ్ విద్యార్థులు నాగరాజు గారు. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి,